अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అందరికీ, అదేవిధంగా ముస్లిం సోదర సోదరిమణులందరికీ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సకల శుభాలను మోసుకుని పవిత్ర రంజాన్ మాసం మన ముంగిట రాబోతోంది. ఈ నెల అల్లాహ్ యొక్క అపారమైనటువంటి అనుగ్రహాలను, ఆయన ప్రసాదించేటువంటి శుభాలను పొందేటువంటి ఒక మహత్తరమైనటువంటి నెల. ఈ నెలను పొందేటువంటి భాగ్యం, ఈ నెల యొక్క పూర్తి లక్ష్యాలను హస్తగతం చేసుకునేటువంటి సదవకాశం అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. మహాశయులారా, అల్లాహ్ సుబ్హాన తాలా ఏ ఆరాధనలైతే తన దాసులపై విధి చేస్తాడో, ఆ ఆరాధనలలో దాసుల యొక్క శ్రేయం, సంక్షేమం, ఇహపరాల విజయం తప్పనిసరిగా దాగి ఉంటుంది. అల్లాహ్ కంటే మన శ్రేయస్సును కోరేవాడు మరెవడు కాగలడు? ఒక్కసారి ఆలోచించండి. రంజాన్ మాసం యొక్క శుభాలను అల్లాహ్ సుబ్హాన తాలా తెలియజేస్తూ, పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాను నెల. ఈ గ్రంథం మానవాళి అందరికీ మార్గదర్శకం. సత్యాసత్యాలను విస్పష్టపరిచేటువంటి విశదమైన విషయాలు ఇందులో ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఉపవాసాలు పాటించమని ఆయన ఆదేశిస్తాడు. ఆ తర్వాత మీకు సౌలభ్యాలు కలిగించాలనే చూస్తాడు, కానీ ఆయన మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు అని చెప్పడం జరిగింది. దీని ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఉపవాసాలు కూడా మనకు సౌలభ్యాలు ప్రసాదించడానికి, మనలో ఉన్నటువంటి మనో మాలిన్యాలను దూరం చేసి మనల్ని పవిత్రపరచడానికి, భౌతికంగా పారమార్థికంగా కూడా మనల్ని పునీతులుగా చేయడానికి అల్లాహ్ సుబ్హాన తాలా పెట్టినటువంటి ఒక విశిష్టమైనటువంటి విధి ఉపవాసం. ఈ ఉపవాసం సందర్భంగా మీరు, నేను, మనందరం కూడా 3 విషయాల్ని ఇన్షాల్లా తప్పనిసరిగా పాటించే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏమిటంటే, ఓ సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్, ఈ రంజాన్ నెల యొక్క ఉపవాసాల్ని పొందేటువంటి భాగ్యాన్ని, పూర్తి ఉపవాసాల్ని పాటించేటువంటి అవకాశాన్ని నాకు కల్పించు అని దుఆ చేసుకుంటూ, మనకు అల్లాహ్కు మాత్రమే ఏవైతే తెలిసినటువంటి లోపాలు, రుగ్మతలు మనలో ఉన్నాయో, మన ఇంట్లో వారికి కానీ, మన స్నేహితులకు కానీ, మనకు అత్యంత చేరుగా ఉన్నటువంటి ఎవరికీ తెలియనటువంటి ఏ లోపాలైతే, మనోవైకల్యాలైతే మనలో ఉన్నాయో, వీటిని మనం తొలగించుకోవడానికి ముందు సంసిద్ధులం అవుదాం, సంకల్పం చేసుకుందాం. వల్ల ఈ పాపాలు, ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో కేవలం నీకు మాత్రమే తెలుసు, మరో కంటికి ఎవరికీ తెలియదు. కనుక నేను ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని ఉపయోగించుకుని ఈ లోపాలని, ఈ బలహీనతల్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాను. వల్ల నాకు సహకరించు అని దుఆ చేద్దాం. ఉదాహరణకి, వ్యక్తుల్లో ఉండేటువంటి లోపాలు చూస్తే పరోక్ష నింద, అదేవిధంగా చాడీలు చెప్పడం, అసూయ, ద్వేషం, నెగిటివ్ థింకింగ్ కలిగి ఉండడం, ఎదుటివారిని అనుమానిస్తూ జీవితం గడపడం, అలాగే ఎదుటివారి జీవితాల్లోకి తొంగి చూసేటువంటి ప్రయత్నం చేయడం, రంధ్రాన్వేషణ చేయడం, విషయ వాంఛాప్రియత్వం, అలాగే మనసులో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అశ్లీలమైనటువంటి ఆలోచనలు, అలాగే విశృంఖలమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా వ్యక్తిలో ఉండేటువంటి మనోమాలిన్యాలు. ఈ మనోమాలిన్యాలు ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడే కొంతమందికి తెలుస్తాయి. కానీ అల్లాహ్ సుబ్హాన తాలా వల్లాహు సమీఉన్ అలీం, వల్లాహు సమీఉన్ బసీర్ కాబట్టి ఆయనకు ఇవన్నీ తెలుసు. కనుక మొట్టమొదట మనం అల్లాహ్కు మాత్రమే తెలిసినటువంటివి, మన మనస్సాక్షికి తెలిసినటువంటి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా దూరం చేసుకునేటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రయత్నం మనం ప్రారంభించాలి. ఇది మొదటి విషయం. రెండవది, ప్రియమైన మహాశైలారా, మనకు, మన కుటుంబానికి, మన ద్వారా మన సమాజానికి, మన ద్వారా మన సామూహిక వ్యవస్థకు ఇబ్బంది కలిగించేటువంటివి, నష్టాన్ని కలిగించేటువంటివి, బాధను కలిగించేటువంటి ఏవైనా లోపాలుంటే వాటిని కూడా తొలగించుకోవడానికి మనం సంసిద్ధం కావాలి. ఉదాహరణకు, సామూహిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ఫిత్నాల్ని బయలుపరచడం,
లేదా భార్య పిల్లల్ని మాటిమాటికి హింసిస్తూ ఉండడం, లేదా ఎదుటివారి యొక్క హక్కుల్ని కాజేసేటువంటి ప్రయత్నం చేయడం, తల్లిదండ్రుల మనసుల్ని, బంధువుల మనసుల్ని గాయపరచడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, అత్తాకోడల మధ్య, తోటి కోడల మధ్య, బంధువుల మధ్య సఖ్యత దూరం అవడం, అలాగే మన మాట ద్వారా, మన నోటి ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన వ్యవహారాల ద్వారా ఎదుటి వారికి ఇబ్బంది కలగడం, మన వ్యసనాల ద్వారా కుటుంబం మరియు సమాజం కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి కావడం, ఇవన్నీ కూడా మనకు, మన ద్వారా సమాజానికి వచ్చేటువంటి నష్టాలు. ఈ నష్టాలను కూడా మనం ఒకసారి ఐడెంటిఫై చేసుకుని అల్లాహ్తో తౌబా చేస్తూ ఈ నష్టాలను, ఈ పాపాలని కూడా దూరం చేసుకుంటాను వల్ల నా ద్వారా నా స్నేహితులకు గాని, నా సామూహిక వ్యవస్థకు గాని, నా భార్య పిల్లలకు గాని, ఇరుగు పొరుగుకు గాని, నా తల్లిదండ్రులకు గాని ఎవరికి ఏ విధమైన నష్టం రాకుండా నేను ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాను ఓ అల్లాహ్ అని చెప్పి మనం బలమైన సంకల్పం చేసుకుని అటువైపు మనం ప్రయాణం చేయాలి. ఇది రెండో విషయం. ఇక మూడవది, అల్లాహ్ యొక్క అపారమైనటువంటి అనుగ్రహం, ఆయన మనందరికీ, మానవాళి అందరికీ మార్గదర్శకత్వాన్ని ప్రసాదించడం. ఈ మార్గదర్శకత్వ గ్రంథం ఏదైతే ఉందో దివ్య ఖురాన్, ఇది అనుగ్రహించబడినందుకనే మనం ఉపవాసాలు పాటిస్తున్నాం. కనుక ఈ గ్రంథాన్ని మనం ఎక్కువగా చదవడం, అధ్యయనం చేయడం, లోతుల్లోకి పోవడం, శ్వాస పీల్చడం, విడిచిపెట్టడం ఎంతైతే అవసరమో ఒక జీవి జీవించడానికి, అలాగే ఖురాన్ గ్రంథంతో మన సంబంధాన్ని కలిగి ఉండడం కూడా అంతే అవసరంగా మనం భావించాలి. మనకు వ్యక్తిగతంగా వచ్చేటువంటి కష్టాలు, మనకు సామూహికంగా వచ్చేటువంటి కష్టాలు, మన మానసిక ప్రశాంతత దూరం అవడం, లేదా మనకి ఏదైనా విషయంలో మార్గదర్శకత్వం లభించకపోవడం, ఏదైనా విషయానికి ప్రత్యామ్నాయం మనకి స్ఫురణకు రాకపోవడం, సమస్యలకు పరిష్కారం దొరకకపోవడం, ఇలాంటి ప్రతి విషయానికి కూడా అల్లాహ్ యొక్క అపార అనుగ్రహమైనటువంటి ఈ దివ్య ఖురాన్ మనకు చక్కటి మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది. కనుక ఈ గ్రంథాన్ని దృఢంగా పట్టుకుందాం. ఈ గ్రంథం మనకు, మన యొక్క జీవితానికి వెలుగును ప్రసాదించడమే కాకుండా యావత్ మానవాళికి కూడా వెలుగును ప్రసాదించేటువంటి ఒక దివ్య గ్రంథం. ఈ రోజు ప్రపంచం ఎదుర్కొనేటువంటి సమస్త సమస్యలకు కూడా చక్కటి పరిష్కారాన్ని చూపించేటువంటి ఈ దివ్య గ్రంథాన్ని మనం స్వయంగా అధ్యయనం చేద్దాం, మనం స్వయంగా దీని ప్రకారం ఆచరించే ప్రయత్నం చేద్దాం. అలాగే మన తోటి దేశవాసులకు కూడా దీని యొక్క సుమధురమైనటువంటి సందేశాన్ని అందజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, మనమందరం కలిసి ఇఫ్తార్ విందులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా మనం ఇండివిజువల్ గా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇఫ్తార్ విందుల ద్వారా మన యొక్క సన్నిహితులు, స్నేహితులు, మన ఆత్మీయులు, అలాగే మనకు సంబంధించినటువంటి ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వీరిని స్త్రీ, పురుష, మత, కుల ప్రమేయం లేకుండా, భేదం లేకుండా అందరినీ మన స్తోమతను బట్టి ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి వారికి రమజాన్ యొక్క, ఖురాన్ యొక్క సుమధురమైనటువంటి సందేశాన్ని తెలియజేసి వారికి ఇఫ్తార్ విందు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ప్రతి ఒక్కరము కూడా, ప్రతి ఇంటి వారు కూడా, ప్రతి వ్యక్తి కూడా, ముఖ్యంగా జమాత్ ఇస్లామీ హింద్ క్యాడర్ అందరూ కూడా వ్యక్తిగతంగా వారు ఈ విధంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ఇస్లాం పై ఉన్నటువంటి అపోహల్ని తొలగించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ప్రజల మధ్య సఖ్యత వస్తుంది, అపోహలు దూరం అవుతాయి, ఇస్లాం పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని వారిలో మనం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. కనుక ఈ 3 విషయాల గురించి మీరందరూ కూడా ఆలోచిస్తారని, తప్పనిసరిగా ఈ విషయాల పట్ల మనందరం ఆచరించడానికి ప్రయత్నం చేద్దామని మీ అందరినీ నేను కోరుకుంటూ, ఈ పవిత్ర రంజాన్ మాసం మన జీవితాల్లో నైతిక వెలుగును, నైతిక వికాసాన్ని తీసుకురావాలని, మనకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కారాన్ని సూచించే దిశగా మనం పయనించేటువంటి అనుగ్రహాన్ని ఈ పవిత్ర రంజాన్ ద్వారా అల్లాహ్ మనందరికీ కల్పించాలని, ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతియుతంగా జీవితం గడిపేటువంటి, ప్రశాంతంగా జీవితం గడిపేటువంటి భాగ్యాన్ని ఆ అల్లాహ్ పవిత్ర రంజాన్ మాసం ద్వారా కల్పించాలని నేను దుఆ చేసుకుంటూ, మరొకసారి పవిత్ర రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్న. వాఖిరు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాం.